మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట మరి ఈయన బీఆర్ఎస్ వాడికి వస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రం తెచ్చడము, నేను క్లియర్గా చెప్పినాం, కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసినాం, చర్చించడానికి మేము సిద్దము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు, ఏ మండలానికి ఎంత ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, దాని మీద చర్చించడానికి మేము సిద్దము. అరే పోయిన గత బడ్జెట్ లా ఇళ్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలే, మీరు ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. ఇలా మీరు సవాలు ఇస్తే సవాలు సిద్ధం లేరు మీరు, మళ్ళీ కేంద్రాన్ని తిడతారు వాళ్ళ. కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి, పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు, ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. 317 జీవో విషయంలో గాని, మీ పీఆర్సీ విషయంలో గాని, మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జీలో దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ. కానీ మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా, ఒక విశ్వాసం నింపాలంటే, ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే, కొట్లాడే పార్టీకి, కొట్లాడిన పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.